పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారంటీలు కీలకం కాబోతున్నాయా? ఎన్నికల హామీలు కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయా అంటే నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చూసిన వారు అవుననే అంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో కీలక ప్రకటనలు చేశారు రేవంత్. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే సీజన్లో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తామన్నారు. రేవంత్ హామీల వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, బీఆర్ఎస్ బీజేపీ జనంలోకి తీసుకువెళ్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎక్కడ మాట్లాడినా కూడా ఎన్నికల సభల్లో రేవంత్ మాట్లాడిన మాటల గురించే చెప్తున్నారు. విపక్షాల ప్రచారంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని సునీల్ కనుగోలు టీం రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటన చేశారంటున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి, బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్ లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి. చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి, గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్లు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో, ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారంటీలే కాంగ్రెస్ కు కీలకం కానున్నాయంటే అవునన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మాత్రం 6 గ్యారంటీలు అమలు అనేది కూడా చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా ముఖ్య భూమిక పోషించాయి 6 గ్యారెంటీలు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేసినప్పుడు కూడా అరకొరగా మాత్రం 5 గ్యారెంటీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇందులో కీలకంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ గాని, అయితే విధంగా ఇటు వరికి 500 బోనస్ అనేది కూడా చాలా కీలకంగా మారింది. అయితే ఇవన్నిటి కూడా అమలు కాని హామీలు అంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా కాంగ్రెస్ గా విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే కీలకమైనటువంటి రుణమాఫీని పక్కకు వదిలేసిందని కూడా కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కూడా దుయ్యబడుతుంది. కాబట్టి ఏదైతే అమలు కాని హామీలు ఉన్నాయో, కాంగ్రెస్ ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయనున్నాయో వాటినే టార్గెట్ గా చేసినటువంటి ఇటు బీఆర్ఎస్, బీజేపీ వాటినే అస్సాలుగా చేసుకుని ఇటు పబ్లిక్ కు వెళ్తున్నాయి. అమలు కాని హామీల్ని ఇచ్చారన్నది కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రజలకు వెళ్లే ప్రయత్నిస్తారు. అయితే వీటినే అసంగా చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అయితే ఇదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలవర పెడుతున్న విషయం అని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తాము అమలు చేయలేకపోయామని కవర్ చేసే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎన్నికల ప్రచార సభలో ప్రకటన చేస్తారన్నప్పుడు కూడా విషయం అయితే తెలిసింది. అయితే నిన్న నారాయణపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం చూసిన వారు ఈ విషయంపై అవనంటున్నారు. అయితే ఎన్నికల ప్రచార సభలో కీలక ప్రకటన కూడా నిన్న చేయడం జరిగింది. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా వచ్చే సీజన్ లో వరికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట ప్రసంగ సభలో కూడా ప్రసంగించారు. ఇక ముత్తిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తామన్నారు. ఇక రేవంత్ రెడ్డి హామీల వెనుక అసలు కారణం ఏదో ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు
మహబూబ్ నగర్ జిల్లా కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అక్కడ ఇటు కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి ఇటు డీకే అన్న కూడా బరిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ అని నినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏవైతే అమలు కాని హామీలు ఉన్నాయో అవే ప్రజలకు తీసుకెళ్లి ఇటు ఓటు బ్యాంక్ రూపంలో ఇటు బీజేపీ గానీ ఇటు బీఆర్ఎస్ గానీ వాడుకోవాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా వారికి మొట్టమొదటిగా ఇటు 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు కాబట్టి, అదేవిధంగా 500 రూపాయల బోనస్ కూడా అమలు కాలేదు కాబట్టి ఇది కూడా జనాలకు తీసుకెళ్లి ఓటు బ్యాంకుగా తీసుకోవాలని కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా చేస్తుంది. దీని ప్రయత్నంలోనే అయితే ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల గురించే చెప్తున్నారు. విపక్షాల ప్రసాదంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని ఇప్పటికే సునీల్ కన్గోల్ టీం 2 సార్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇటు నారాయణపేట భారీ బహిరంగ సభలో కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఆగస్టు 15 లోపు ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందో, అదేవిధంగా వరికి 500 రూపాయల బోనస్ తో పాటు మరోవైపు ఇటు ముదిరాజు బిడ్డను మంత్రి చేస్తానని కూడా ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెయిన్ గా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి 6 గ్యారంటీలు, అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి 420 సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో అందులో అమలు కాని వాటిని కూడా ప్రజలకు తీసుకెళ్లి ఇదంతా కూడా 420 గవర్నమెంట్ అని చెప్పే విధంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా తిప్పు కొట్టడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నిన్న అలర్ట్ అయి ఇటు నారాయణపేట ఇటు వంశీచందర్ రెడ్డి సపోర్ట్ గా జనజాతర బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభలో ప్రత్యేకంగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇటు ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా తాము అమలు చేయలేకపోతున్నాం కాబట్టి ఎన్నికల కోడ్ ముగియంగానే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తాం. అదేవిధంగా వచ్చే వరి పంటకు సంబంధించి కూడా 500 బోనస్ కూడా ఇస్తాం అని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇటు విపక్షాల ప్రసాదంతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని కూడా భావించిన రిపోర్ట్ తోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న అలర్ట్ అయి ఈ రకంగా మాట్లాడినట్టుగా ఇటు పార్టీలో కూడా ఇతర పార్టీలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. వీటన్నిటి కూడా తిప్పుకొట్టేది కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా సర్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 5 గ్యారెంటీలు అమలు జరిగింది కానీ అవి కూడా అరకొరగా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ఇటు కాంగ్రెస్ హామీల అమలు కాని హామీలపై కూడా ప్రజలకు తీసుకెళ్లి ఓట్ బ్యాంకు రాపించే ప్రయత్నం ఇటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా మెయిన్ అస్త్రంగా ఇటు రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు పెట్టుబడి సాయం ఏదైతే ఉందో 15,000 రూపాయలతో పాటు ఇటు ఎకరానికి 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు, మరోవైపు కూలీలకు 12,000 కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ అదేది కూడా సాధ్యం కాలేదు. అంటే ఇప్పటి వరకు 100 డేస్ వరకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 4 నెలలు జరిగిపోయింది. కాబట్టి 100 రోజుల తర్వాతనే మొత్తం ఎదురుదాడికి దిగుతున్నారు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా. దీనిలో మెయిన్ గా ఏవైతే అమలు కాని హామీలు అవుతున్నాయో మెయిన్ గా ఇందులో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఏర్పడడానికి చాలా కీ రోల్ పోషించినటువంటి రైతు రుణమాఫీ గాని, అదేవిధంగా 500 రూపాయల బోనస్ గాని, మరోవైపు రైతు పెట్టుబడి సాయం ఇవేవి కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదు. ఎందుకంటే గతంలో ఇటు డిసెంబర్ 7 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను మొదటి సంతకం ఇటు రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. కానీ అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా పబ్లిక్ నుంచి కూడా అంటే రైతుల నుంచి కూడా చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులకు కూడా ఇది ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఇటు కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను పబ్లిక్ లోకి తీసుకెళ్లి ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ రాయాలని కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఇటు మహబూబ్ నగర్ లోని నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో కూడా ఈ రకమైన ప్రకటన చేసినట్టు తెలుస్తుంది అలర్ట్ అయిన వెంటనే. కాబట్టి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మరి తాము ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ గాని, రైతు పెట్టుబడి సాయం గాని, అదేవిధంగా వరికి పంటకు 500 రూపాయల బోనస్ గాని, మరోవైపు మంత్రివర్గంలో ఇప్పటి వరకు బీసీలకు సంస్థ స్థానం కల్పించలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ముదిరాజు బిడ్డలకు కంపల్సరీ 10% ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం వెనుక ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.